సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన పరిణామాల నేపథ్యంలో సిపిఐ నేత నారాయణ స్పందించారు. ప్రయోజనాత్మకంగా సినిమాలు తీస్తే ప్రజలు ఆదరిస్తారని సిపిఐ నేత నారాయణ అన్నారు. వేల కోట్ల లాభాలు వచ్చే సినిమాలకు ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతులు ఇవ్వటం ఎందుకని ప్రశ్నించారు. ఎర్రచందనం దొంగని హీరోగా చూపించి దాన్ని యువతపై రుద్దుతున్నారని మండిపడ్డారు. ఫీలింగ్ సాంగ్ కు డాన్స్ చేయటం ఇష్టం లేకపోయినా డైరెక్టర్ చెప్పటం వల్ల చేయాల్సి వచ్చిందని హీరోయిన్ రష్మిక చెప్పారని గుర్తు చేశారు. ఇలా ఎంతో మంది మహిళలు ఆత్మాభిమానం చంపుకొని పనిచేస్తున్నారని ప్రశ్నించారు. సంధ్యా థియేటర్ ఘటనలో బాధిత కుటుంబానికి 5 కోట్లు ఇచ్చినా ప్రాణాలు తెచ్చి ఇవ్వలేరని అన్నారు. రష్మిక ఆవేదనను సానుకూలంగా అర్థం చేసుకోవాలన్నారు. ₹100 టికెట్ ₹1000 పెట్టి మీరే ప్రోత్సహిస్తారక జనం దోపిడీ ప్రజలను దోపిడీ చేసి వాళ్ళ లాభాలు సంపాదించుకోవచ్చు. ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించవచ్చు. వాళ్ళు సినిమా యాక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ నిర్మాత కానీ 100,000 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది మనకు కనిపిస్తా ఉన్నట్టు నేపథ్యం. ఆ నేపథ్యంలో పుష్ప సినిమా మనం చూడాలి. పుష్ప సినిమా ఏంటి, అది ట్రైన్ సినిమా బాగా చూస్తారన్నమాట వాస్తవే. కానీ పేరు పోసిన ఎర్రచందనం స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతివృత్తాన్ని తీసుకొని దాన్ని ఒక హీరోయిన్ సృష్టించి దాన్ని యూత్కి అట్రాక్ట్ చేయించి చివరికి అసైన పూర్తితో కూడినటువంటి సినిమాలు. చివరికి రష్మిక చెప్పింది బాధపడుతూ, నాకు ఇష్టం లేదు ఫీలింగ్ చేసి డాన్స్ వేయడానికి, కానీ తప్పనిసరిగా నిర్మాత ప్రోత్సహించడం వల్ల చేయాల్సి వచ్చింది చెప్పండి. అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆ కళాత్మకం ఉన్నటువంటి చూస్తా ఉన్నాం. దీనికి ఎగ్జాంపుల్ రష్మిక ఇచ్చేటువంటి స్టేట్మెంట్.